మీరే చెప్పండి అన్న. అదేదైనా ఒక మనిషి గురించా? కాదు. పోనీ అదేదైనా ఒక జంతువు గురించా? కాదు. మరి నువ్వే చెప్పు తమ్ముడు. ట్రై చేయండి అన్న. అదేనా ఒక తినేదాని గురించా? అవును. తినేదాని గురించి ఏంటిది? చెప్పండి అన్న మీరు. నేను తినేదాని గురించి ఎన్నని చెప్పగలను తమ్ముడు. నువ్వే చెప్పు. యాపిల్. యాపిలా? యాపిల్ రాసి ఉంది. యాపిల్ మధ్య భాగంలో స్టార్ లా ఉంటుంది. ఆ స్టార్ దాంట్లోనే సీడ్స్ ఉంటాయి. నీకు ఎలా తెలుసు? యాపిల్ ని కట్ చేసి చూసా. అన్ని యాపిల్స్ అలాగే ఉంటాయా? అవును. నీకు ఎలా తెలుసు? ఇంట్లో ఉన్న యాపిల్స్ అన్ని కట్ చేసి చూసా. ఓరే అందుకేనా ఉదయం బ్రేక్ఫాస్ట్ కి యాపిల్ జామ్, యాపిల్ సాస్, యాపిల్ పై అన్ని యాపిల్స్ ఉన్నాయి. అవునన్నా. అన్నా ఇప్పుడు ఈ యాపిల్స్ లో స్టార్ పెట్టింది దేవుడే అన్న? అవును తమ్ముడు, దేవుడే అన్నింటినీ సృష్టించారు అన్న. మరి మమ్మీ ఆరెంజెస్ కూడా తెచ్చింది కదన్నా. అమ్మో వద్దు, మళ్ళా డిన్నర్ కి ఆరెంజెస్ తినాల్సి అన్ని కట్ చేసి కూర్చోలేము. ఓకే అన్న. మరి మమ్మీ వాటర్ మిలన్స్ కూడా తెచ్చింది కదన్నా. ఓ అవునా? అందులో రాసి ఉందా? ఉండొచ్చేమో. తెలుసుకుందామా? తెలుసుకుందాం. ఇప్పుడు మన వాటర్ మెలన్ పార్టీ మొదలు పెట్టుకునే ముందు జాన్ అన్న వచ్చి ఓపెనింగ్ ప్రే చేస్తారు. హాయ్ పిల్లలు, ఈ రోజు మనం వాటర్ మెలన్ పార్టీ కోసం ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు నా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. దేవా, ఈ దినం తండ్రి దేవా వాటర్ మెలన్ క్లబ్ స్టార్ట్ చేసుకుంటుండగా తండ్రి నీ దయను మాకు పట్ల దయచేయమని తండ్రి, వింటున్న ప్రతి ఒక్క బిడ్డ రక్షించబట్టకు సహాయం దయచేయమని, వారి కుటుంబాలు రక్షించబట్టకు సహాయం దయచేయమని, వీరు కూడా అనేకలకు తండ్రి వెళ్ళి చెప్పుచుండగా వారు కూడా రక్షించబడటకు సహాయం దయచేయమని, నీ సహాయము మా పట్లను తండ్రి దేవ జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగినాము తండ్రి. ఆమేన్. అన్న ఇప్పుడు మనం వాటర్ మెలన్ సాంగ్ నేర్చుకున్నాం కదా, అది మన ఫ్రెండ్స్ అందరికీ నేర్పిద్దామా అన్న? మంచి ఐడియా తమ్ముడు. వాటర్ మెలన్ రుచి చూడు, తింటే చాలా తీయగుంది. వాటర్ మెలన్ రుచి చూడు, తింటే చాలా తీయగుంది. అంతకన్నా తీయనిదొకటి ఉంది, అది యేసు ప్రభు యొక్క ప్రేమండి. అంతకన్నా తీయనిదొకటి ఉంది, అది యేసు ప్రభు యొక్క ప్రేమండి. తెలిసే వరకు చాటండి, సమయం మనకు లేదండి. తెలిసే వరకు చాటండి, సమయం మనకు లేదండి. ప్రాణము పెట్టిన యేసు ప్రభు తిరిగి వస్తున్నాడండి. ప్రాణము పెట్టిన యేసు ప్రభు తిరిగి వస్తున్నాడండి. వాటర్ మెలన్ రుచి చూడు, తింటే చాలా తీయగుంది. వాటర్ మెలన్ రుచి చూడు, తింటే చాలా తీయగుంది. తమ్ముడు, మన ఫ్రెండ్స్ అందరూ వాటర్ మెలన్ సాంగ్ వల్ల ఎంజాయ్ చేస్తున్నారు కదా? అవునన్నా. ఇప్పుడు మనం కంటక వాక్యం నేర్చుకుందామా అన్న? మంచి ఐడియా తమ్ముడు. ఇప్పుడు దేవుడు అంకుల్ వచ్చి మనకు కంటక వాక్యం నేర్పిస్తారు. పిల్లలు, మరి జానీ అనే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఒకరోజు జామకాయలు కోసుకుందామని జామ చెట్టు ఎక్కాడనమాట. అయితే ఎక్కితే ఏమైందో తెలుసా పిల్లలు? ఆయన ఎక్కిన కొమ్మకాయను కాకుండా పైన కొమ్మ పైన మరి ఒక పాము ఉందన్నమాట. అతను చూస్తూ ఉన్నాడు పాము వైపు, తనకి ఏదైనా హాని చేస్తుందేమని. మరి ఏం చేశాడంటే, కింద తన ఫ్రెండ్ ఉన్నాడు. తన ఫ్రెండ్ సహాయం కోరకుండా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళ డాడీ సహాయం కోరాడనమాట. వాళ్ళ డాడీ భయంకరమైన ప్రమాదం నుంచి మరి జానీని కాపాడాడనమాట. అలాగే అంతే భయంకరమైన ప్రమాదం నుంచి మనల్ని దేవుడు ఎలా కాపాడాడో మనము ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకుందాం. అదేంటంటే మరి అపోస్తుల కార్యాలు 16:31, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యాలు 16:31. పిల్లలు, మరి బైబిల్ 2 భాగాలు. ఒకటి ఏంటంటే కొత్త నిబంధన, 2 పాత నిబంధన. మరి ఈ రోజు నేను నేర్పించిపోయే కంటత వాక్యము క్రొత్త నిబంధనలోది. మరి క్రొత్త నిబంధనలోని 5వ పుస్తకం, పేజీ నెంబర్ 119, అపోస్తుల కార్యాలు 16:31. మరొకసారి చదువుతాను, వినండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు 16:31. మరొకసారి చదువుతాను పిల్లలు. అపోస్తుల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును
రక్షణ పొందురు. అపోస్తుల కార్యములు 16:31. పిల్లలు, ఇందాక ప్రమాదం అని చెప్పాను కదా, భయంకరమైన ప్రమాదం. మరి అలాంటి భయంకరమైన ప్రమాదం ఏంటంటే పాపము. పాపం అనే ప్రమాదం నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం నుంచి అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అంటే అర్థం ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే దేవుడు నీ యొక్క పాపం నుండి నిన్ను రక్షిస్తాడు. అంతేకాకుండా మరి నీ ఇంటి వారిని కూడా రక్షిస్తాడు. ఎవరైతే యేసుని నమ్ముతారో వారిని దేవుడు పాపం నుండి రక్షిస్తాడు. మరొకసారి చెప్తాను పిల్లలు, వినండి. అపోస్తుల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు 16:31. నువ్వు ఇదివరకు యేసును అంగీకరించకపోతే, మరి యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నీ బిడ్డగా మార్చు అంటే నువ్వు దేవుని బిడ్డవు అవుతావు, నువ్వు రక్షించబడతావు. ఒకవేళ నువ్వు ఇంతకు ముందే యేసును అంగీకరిస్తే మరి ఈ గొప్ప విషయాన్ని, ఈ రక్షణ సువార్తమానాన్ని అనేక మందికి చెప్పాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరొకసారి నేను చెప్తాను, వినండి. అపోస్తల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16:31. పిల్లలు, మరి దీనిని మనం ఏంటంటే ఒక ఆట ద్వారా నేర్చుకుందాం. చెప్పండి. ఇదేమో బ్రెడ్, ఇంకోటి ఏంటంటే మనం జామ్ రాస్తాం కదా, మరి ఇది అపోస్తల కార్యాలు 16:31. చెప్పండి. అపోస్తల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16:31. ఓకే, మరి తిందామా మనము? ఇంకొకసారి చెప్తాను పిల్లలు, వినండి. అపోస్తల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16:31. అపోస్తల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16:31. ఇంకొకసారి పిల్లలు, అపోస్తల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16:31. ఓకే, తిందామా పిల్లలు? తమ్ముడు, సమయం వచ్చింది. దేనికన్నా? పుచ్చకాయ రసం తెలియడానికి. అవునన్నా, ఇప్పుడు జాన్సన్ అంకుల్ వచ్చి పుచ్చకాయ రసం తెలియజేస్తారు. పిల్లలు, దేవుని వాక్యం వినక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మీరు ఏదైతే నేర్పించబోతున్నారో మేము నేర్చుకొని దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసు ప్రభు ప్రేమ కలిగిన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. అరే, నేను అనవసరంగా ఈ ఊరికి వచ్చాను. నేను పట్టణంలో ఉండుంటే చాలా సంతోషంగా ఉండుంటాను. నా స్నేహితులందరితో నేను ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటాను. ఇక్కడికి అనవసరంగా వచ్చాను, ఇంత ఒంటరితనంగా ఉంది అని జోన్ అనుకుంటున్నాడు అనమాట. జోన్ ని వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ అంకుల్ జిమ్, ఇంకా వాళ్ళ ఆంటీ లారా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ జోన్ ని కొన్ని రోజులు ఉండమని తీసుకెళ్లి విడిచిపెట్టారనమాట. కానీ జోన్కి ఏమో అక్కడ ఎవరు స్నేహితులు లేరు, అక్కడ టీవీ, ఇంటర్నెట్ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అదొక ఫార్మ్ ల్యాండ్. సో అక్కడ ఇవన్నీ సౌకర్యాలు లేకపోయేసరికి జోన్కి చాలా ఒంటరితనంగా అనిపిస్తూ ఉన్నిందనమాట. అయితే జోన్ ఏం చేశాడంటే, సరేలే నేను ఇంక ఇక్కడికి వచ్చాను, నేను సంతోషంగా లేను అని చెప్తే అంకుల్ లాంటి వాళ్ళు బాధపడతారు అని చెప్పి జోన్ సంతోషంగా ఉన్నట్లు ప్రయత్నించి వాళ్ళ ఆంటీ దగ్గరికి ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంటి లోపలికి వెళ్ళిన వెంటనే మంచి టేస్టీ యాపిల్ పై, వావ్ ఆంటీ లారా, చాలా థ్యాంక్స్ ఆంటీ, నేను ఇప్పుడు ఈ యాపిల్ పై తింటాను అని అనుకొని జోన్ తీసుకోవడానికి వెళ్తే ఆంటీ అన్నారంట, జోన్ ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కొంచెం రిలాక్స్ అవ్వు, నువ్వు డిన్నర్ తర్వాత ఇది మొత్తం కావాలంటే కూడా తినొచ్చు అని ఆంటీ చెప్పారనమాట. ఓహో, డిన్నర్ తర్వాత సరే అని చెప్పేసి జోన్ ఒక గెస్ట్ రూమ్ లోనికి వెళ్ళాడనమాట. అక్కడ వెళ్ళి జోన్ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది, అంత చుట్టుపక్కల కూడా చెట్లు, కానీ దూరం ఒక ఫామ్ ల్యాండ్ దగ్గర ఆయనకి
ఒక ఫ్రెండ్ గుర్తొచ్చాడు అనమాట. అరే, ఆ ఫామ్ హౌస్ లో యాండీ అని నా స్నేహితుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆయన గురించి జోన్ ఏదైతే గుర్తు తెచ్చుకుంటున్నాడో అన్ని మంచివే గుర్తొస్తున్నాయి. ఆయన బేస్బాల్ బాగా ఆడేవాడు, ఆయన మంచిగా స్విమ్మింగ్ చేసేవాడు, కానీ ఎప్పుడు కూడా పొగరుగా చెడ్డగా ప్రవర్తించేవాడు కాదనమాట. యాండీ చాలా చాలా మంచి వ్యక్తిగా జోన్ కి గుర్తు. అయితే జోన్ ఏమనుకున్నాడంటే, నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆంటీకి చెప్పాలి, ఆంటీ నేను యాండీని వెళ్ళి కలవాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళాడు. వెళ్ళి ఆంటీ లోరా ఆంటీ యాండీ బౌమాన్ గుర్తున్నాడా అని అంటే ఆంటీ ఆశ్చర్యపోయింది. యాండీ బౌమాన్, అవును నాకు తెలుసు, కానీ ఆయన గురించి ఎందుకు అడుగుతున్నావు అంటే, ఆంటీ మరి యాండీ నేను చాలా మంచి ఫ్రెండ్స్ ఆంటీ అని చెప్పాడు అనమాట. అయితే ఆంటీ కొంచెం ఆశ్చర్యపోయింది, కానీ అవును నాకు యాండీ చాలా బాగా తెలుసు అని చెప్పి ఆంటీ ముఖం చాలా బాధగా అయిపోయింది అనమాట. అరే, ఎందుకు ఆంటీ బాధపడుతుంది అని అనుకునే లోపు అక్కడికి జిమ్ అంకుల్ కూడా వచ్చాడు. అయితే జోన్ ఏమని చెప్పాడంటే, అంకుల్ మీకు తెలుసా, యాండీ మీరు వరల్డ్స్ బెస్ట్ ఫార్మర్ అని చెప్పాడు, మీకు చాలా జ్ఞానం ఉందని చెప్పాడు, నేను వెళ్ళి యాండీని కలిసేసి వస్తాను అని అంటే, అంకుల్ ఏమో అవును యాండీ చాలా మంచోడు, కానీ నీకు ఆ పుచ్చకాయల రహస్యం చెప్పలేదా అంటే, లేదు నాకు ఆ పుచ్చకాయల రహస్యం చెప్పాలనుకునే లోపు వాళ్ళ మమ్మీ పిలిచేసింది, ఆయన వెళ్ళిపోయాడు అని అంటే, యాండీ చాలా మంచోడే నిజంగా, కానీ మరి ఆ పుచ్చకాయల రహస్యం గురించి తెలుసుకోవాలని ఉందా అని అంటే, అవును అంకుల్ నాకు తెలుసుకోవాలని ఉంది అని జోన్ చెప్పాడు అనమాట. కానీ అసలు జోన్ యాండీని కలవడానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఎందుకంటే ఆయనకు స్నేహితులు లేరు కదా. అవును, మరి ఆంటీకి అంకుల్ కూడా అర్థమైంది. అయితే జోన్ అన్నాడంట, అంకుల్ ఆంటీ నేను ఎన్నోసార్లు చాలా కోప్పడేవాడిని, ఏంటిది ఎందుకు మా మమ్మీ డాడీ తీసుకొచ్చి అన్యాయంగా నన్ను ఇక్కడ పడేశారు, నేను చాలా చాలా కోపంగా ఉన్నాను, నన్ను ఇక్కడ తీసుకొని రాకుండా ఉండాల్సింది అని ఆయన చాలా చిరాగ్గా ఉన్నప్పుడు కూడా యాండీ జోన్తో అన్నాడంట, మీ అంకుల్ ఆంటీ నేను ఎంతగానో ప్రేమిస్తున్నారు జోన్, నువ్వు ఎప్పుడు వాళ్ళ గురించి అపార్థం చేసుకోవద్దు అని చెప్పాడనమాట. అయితే అంకుల్ ఆంటీ వాళ్ళు నిశ్శబ్దంగా అయిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయాలు వినలేదు. అయితే జోన్ వెంటనే నిశ్శబ్దం అయిపోయారని గమనించి, అంటే ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను, అప్పుడు కూడా యాండీ నాకు చెప్పిన తర్వాత నేను మళ్ళీ సంతోషంగా అయిపోయాను, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మీ దగ్గర ఉండడానికి, కానీ కొంతమంది స్నేహితులు ఉంటే బాగున్ను అని జోన్ చెప్పాడనమాట. అవును మాకు అర్థం అవుతుంది అని జిమ్ అంకిల్ వెంటనే చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ పుచ్చకాయల రహస్యం గురించి నాకు చెప్తారా అంకిల్ అని జోన్ అడిగినప్పుడు జిమ్ అంకిల్ ఓకే కొన్ని ఇంటి పనులు ఉన్నాయి, కానీ మనము ముందు ఈ పుచ్చకాయల రహస్యం గురించి తెలుసుకుందాము, తర్వాత పనులన్నీ చూసుకోవచ్చులే అని చెప్పి జిమ్ అంకుల్ వెళ్ళి ఒక మంచి పుచ్చకాయని తీసుకొచ్చాడు అనమాట. ఇలాంటి ఒక పుచ్చకాయని తీసుకొచ్చాడు, దీన్ని కట్ చేద్దాం. అయితే జిమ్ అంకుల్ కూడా అక్కడ వాళ్ళ యొక్క పొలంలో పెరిగిన ఒక పుచ్చకాయని తీసుకొని ఆయనకి కట్ చేసి జోన్ కి ఆ పుచ్చకాయల రహస్యం గురించి చెప్పడము మొదలు పెట్టాడు అనమాట. అప్పుడు జిమ్ అంకుల్ అడిగాడు, జోన్ యాండీ నీకు ఫుల్ కథ చెప్పలేదా? లేదు అంకుల్ చెప్పలేకపోయాడు అని అంటే, ఓకే అయితే నేను చెప్తాను అని చెప్పి అంకుల్ ఒక పుచ్చకాయని కట్ చేసి చూపించాడు అనమాట. ఇప్పుడు ఈ పుచ్చకాయలో ఎన్నో రంగులు ఉన్నాయి కదా, ఆ రంగులో నుంచి ఒక రహస్యాన్ని చెప్తాను అని చెప్పాడు అనమాట. అయితే అంకుల్ మొట్టమొదటిగా ఏం తీసుకున్నాడంటే ఒక విత్తనాన్ని తీసుకున్నాడు. ఈ విత్తనం కనిపిస్తున్న పిల్లలో నా చేతిలో చాలా చిన్నగా ఉంది కదా, కానీ మీకు విత్తనాల గురించి తెలుసు. అయితే ఈ విత్తనం ఎలా ఉంటది? బ్లాక్ కలర్ గా ఉంటది. అయితే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు చాలా అందంగా సృష్టించాడు, ఎంతో మంచిగా ఒక మంచి గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, ప్రపంచం అంతటిని సిద్ధపరిచాడు. కానీ ఆ గార్డెన్ లో ఇద్దరు వ్యక్తులను దేవుడు పెట్టాడు, అది ఆదాము అవ్వ. ఆదాము అవ్వ అక్కడ ఉన్నప్పుడు అవ్వ ఏమో ఎంతో మంచిగా అంత బాగానే ఉన్నింది, కానీ దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞనిచ్చాడు, ఏంటంటే ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టులో నుంచి పండుని తినొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ అవ్వ ఏమో
ఆ చెట్లో నుంచి ఒక పండుని తిన్నది. ఆ పండుని ఎప్పుడైతే అవ్వ తినిందో ఈ లోకం అంతట్లోకి పాపము వచ్చేసింది. ఈ విత్తనము ఆ పాపంని మనకి గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఈ పండు అంతట్లో విత్తనాలు దొరుకుతాయా? అవును, ఎక్కడ చూస్తే అక్కడ విత్తనాలు ఉంటాయి. అలాగే ఈ విత్తనం ఎలాగైతే ఈ పండంతట్లో ఉన్నదో పాపం కూడా లోకం అంతట్లో వచ్చేసింది. అంతేకాదు పిల్లలు, దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏ భేదం లేదు అని అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపము చేశారు. మరి నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదని. కానీ బైబిల్ ప్రకారంగా నువ్వు కూడా పాపము చేశావు. పాపం అంటే ఏంటి పిల్లలు? పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు, దొంగతనాలు, అబద్ధాలు, మరి కొట్లాడుకోవడము, ఇలాంటివన్నీ కూడా పాపమే. మరి ఒకవేళ నువ్వు మీ మమ్మీ డాడీ మాట వినలేదు అని అంటే కూడా అది పాపం. మరి ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా తప్పు చేస్తే మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు? శిక్షిస్తారు కదా. స్కూల్లో టీచర్ శిక్షిస్తారు. అలాగే దేవుడు పాపంకు ఒక భయంకరమైన శిక్ష పెట్టాడు. అదేంటంటే దేవుని నుంచి దూరం అయిపోవడం. నీ పాపము నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది పిల్లలు. మరి ఈ పాపము చాలా భయంకరమైన సమస్య కదా. అవును, లోకం అంతట్లో పాపము ఉన్నది. మరి మీకు తెలుసా, ఈ పాపంని మనం తీసివేయాలి అని అంటే ఎలాగా? దానికి దేవుడు ఒక పరిష్కరణ ఇచ్చాడు. ఈ పండులో మనకి తినేది ఏది? ఆ రెడ్ పార్ట్ తింటాం కదా. మరి యేసు ప్రభు రక్తాన్ని ఈ ఎర్ర రంగు గుర్తు చేస్తుంది. యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా పిల్లలు? యేసు ప్రభు పరలోకపు దేవుడు. ఈ లోకానికి నీలాగా నాలాగా వచ్చాడు, నీలాగా నాలాగా జీవించాడు, అన్ని మనలాగే చేశాడు. కానీ యేసు ప్రభుకి మనకు ఒక వ్యత్యాసం ఉన్నది. అదేంటంటే మనం పాపం చేశాం, కానీ యేసు ప్రభు ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు కాబట్టే నీ బదులుగా, నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్షను ఆయన శిలువలో తీసుకోగలిగినాడు. మరి యేసు ప్రభు శిలువ పైన శిక్ష తీసుకోక అనేక సంవత్సరాల క్రితము దావీదు అని ఒక అతను ఉన్నాడనమాట. ఆయన పాపం చేసినప్పుడు ఆయన కూడా దేవుని క్షమాపణ అడిగాడు. ఇంకా దేవుని వాక్యం ఏమని రాసిందంటే, రక్తం చిందించండి పాప క్షమాపణ లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుడు ఆ రక్తాన్ని మన కొరకు చిందించడానికే ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? దేవుని వాక్యంలో ఏమనుందంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పిల్లలు, లేఖనము అంటే బైబిల్, క్రీస్తు అంటే యేసు ప్రభు. మరి దేవుడు ఈ లోకానికి నీలాగా నాలాగా వచ్చి పరిశుద్ధంగా జీవించి మన శిక్షణ శిలువలో తీసుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. పరలోకంలో రారాజుగా ఏలుతున్నాడు. మరి యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు నేను క్షమాపణ పొందుకోగలము. మనము యేసు ప్రభుని ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన రక్తము మన పాపములను తుడిచివేస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తాడంట. ఇదేం రంగు? కార్నర్స్ లో కనిపిస్తుంది కదా, వైట్ కలర్. ఆ వైట్ కలర్, ఆ శుభ్రమైన రంగు దేవుడు మన జీవితాన్ని ఎలా చేయడానికి ఇష్టపడుతున్నాడో దాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఇదంతా ఎవరు వింటున్నారు? జోన్ వింటున్నాడు కదా. జిమ్ అంకుల్ జోన్ కి చెప్తున్నాడు. అయితే జిమ్ అంకుల్ ఏమని చెప్పాడంటే, ఈ వైట్ రంగు ఎలాగైతే ఉందో నీ జీవితాన్ని కూడా దేవుడు అలాగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను నీ పాపముల నుంచి క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు జోన్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. ఇక్కడి నుంచే నేను వినాలి, ఇక్కడ వరకు యాండీ నాకు చెప్పాడు, తర్వాత నాకు చెప్పలేకపోయాడు అని అంటే, అయితే జిమ్ అంకుల్ అన్నాడు అనమాట. దేవుని వాక్యానుసారంగా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తన్ను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏమని చెప్తుంది పిల్లలు? తన్ను ఎందరు అంగీకరించెదరో అంటే యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో, నేను పాపిని, యేసు ప్రభు నా బదులుగా నా శిక్షణ తీసుకున్నాడని నమ్మి నేను దేవుని బిడ్డను అవ్వాలని కోరుకుంటున్నాను అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన పిల్లలు అని చెప్పుకునే అర్హతను దేవుడు ఇస్తాడంట. మరి అంతేకాదు,
దేవుడు ఏం చేస్తాడు? నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఈ శుభ్రమైన రంగులాగా నీ జీవితాన్ని కూడా పరిశుద్ధపరుస్తాడు. అయితే ఇప్పుడు జోన్ అనుకున్నాడు, అంకుల్ నేను కూడా యేసుప్రభుని విశ్వసించాలి, నేను యేసుప్రభుని అంగీకరించాలి, నేను యేసుప్రభుని తెలుసుకోవాలి అని చెప్పి జోన్ వెంటనే అక్కడికక్కడే నేను యేసయ్య బిడ్డను అవ్వాలని ఆ తీర్మానం తీసుకున్నాడు అనమాట. ప్రభువా, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావు అని నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోండి యేసు ప్రభు అని యేసయ్య నామములో ఆమేనని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అంకుల్ నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి యాండీకి ఈ విషయాన్ని చెప్పాలి అని జోన్ చెప్పాడనమాట. జోన్ అలా చెప్పిన వెంటనే అంకుల్ కళ్ళలో నీళ్ళు, లోరా ఆంటీ కంట్లో కూడా నీళ్ళు వచ్చేసి వాళ్ళంతా బాధగా ఉంటే జోన్ అనుకున్నాడంట, ఏంటబ్బా నేను ఇంత మంచి వార్త చెప్తుంటే వీళ్ళు ఇంత బాధగా ఉన్నారు ఏంటి అని అనుకొని జిమ్ అంకుల్ అన్నాడు, ఆగు జోన్, ఇప్పుడు అప్పుడే కాదు, నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు ఎప్పుడైనా వాటర్ మెలన్ పువ్వుని చూసారా పిల్లలు? గోల్డ్ కలర్లో ఉంటుంది. అయితే ఆ గోల్డ్ కలర్ని చూస్తే నాకు దేవుడు గుర్తొస్తున్నాడు, ఆయన పరిశుద్ధమైన స్థలం గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ రాజ్య వీధి బంగారంతో చేయబడి ఉన్నది. అంటే పరలోకంలో రాజ్యవీధి ఎలా ఉంటుందంట? బంగారంతో చేయబడి ఉన్నది. అయితే అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. మరి యాండీ, నువ్వు ఆ స్విమ్మింగ్కి వెళ్ళావని చెప్పావు కదా, ఆ స్విమ్మింగ్కి వెళ్ళిన చోట్లో యాండీ ఒకరోజు మునిగి చనిపోయాడు. ఆయనకి సహాయం చేయడానికి ఎవరు లేకపోయేసరికి యాండీ మునిగి చనిపోయాడు అని చెప్పిన వెంటనే చాలా బాధపడ్డాడు అనమాట. ఇప్పుడు జిమ్ అంకుల్ ఏమన్నాడంటే, ఇప్పుడు యాండీ దేవునితో పరలోకంలో ఉన్నాడు. జోన్ చాలా బాధగా ఉన్నాడు, కానీ ఇంకా ఈ పుచ్చకాయల రహస్యాన్ని వింటూనే ఉన్నాడు. అప్పుడు అంకుల్ ఏం చేశాడంటే ఆ పుచ్చకాయని పట్టుకొని ఇది ఏమి రంగు అని అడిగాడు. మీకు గ్రీన్ కలర్ గా కనిపిస్తున్నదని నేను ఆశిస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ ని, ఈ ఆకుపచ్చ రంగుని చూసినప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? చెట్లు కదా. మరి ఆ చెట్లు, ఎదుగుతున్న చెట్లు ఆకుపచ్చ రంగులో గ్రీన్ కలర్ గా ఉంటాయా, చనిపోయిన చెట్ల? మంచిగా బలంగా ఎదుగుతున్న చెట్లు కదా. మరి పిల్లలు, ఆ చెట్లు ఎలా అయితే ఎదుగుతున్నాయో నువ్వు కూడా దేవునిలో ఎదగాలి. మరి నువ్వు దేవునిలో ఎదగాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, సంఘానికి చర్చ్కి వెళ్ళాలి, లేదా గుడ్ న్యూస్ క్లబ్కి రావచ్చు, ఆన్లైన్ గుడ్ న్యూస్ క్లబ్ అటెండ్ అవ్వచ్చు. మరి బైబిల్ చదివితే సరిపోతుందా? లేదు, చదివిన దాని ప్రకారంగా లోబడి దాని ప్రకారంగా చేయాలి. ఇంకా నువ్వు ఒక సాక్షిగా కూడా జీవించవచ్చు. నువ్వు దేవుని బిడ్డవు అయ్యావు కాబట్టి నువ్వు ఇతరులకు కూడా దేవుని గురించి చెప్పగలవు. నీ స్నేహితులకి, మీ బంధువులకి నువ్వు సాక్షిగా ఉండి యేసు ప్రభు నిన్ను ఎలా రక్షించాడు అనే విషయాన్ని నువ్వు వాళ్ళకి కూడా చెప్పగలవు. అయితే జోన్ చాలా సంతోషించాడు. అవును, నేను కూడా ఇతరులకు చెప్పాలి. జిమ్ అంకుల్ యాండీకి చెప్పాడు. యాండీ ఏమో జోన్కి కొంచెమే చెప్పగలిగాడు, కానీ చెప్పడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు జోన్ కూడా అన్నాడు, నేను కూడా నా స్నేహితులకి ఈ విషయాన్ని చెప్తాను అని జోన్ నిర్ణయం చేసుకున్నాడు అనమాట. మరి పిల్లలు, నీ సంగతి ఏంటి? నువ్వు కూడా నీ స్నేహితులకి యేసు ప్రభు గురించి చెప్పాలని ఆశిస్తున్నావా? ఈ రహస్యాన్ని అందరికీ తెలియపరచాల్సిన రహస్యము. వీలైనంత మందికి యేసు ప్రభు ఏం చేశాడు అని మనము తెలియపరచాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని రాసిందో తెలుసా పిల్లలు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఒకవేళ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు, నీ ఇంటి వాళ్ళు, అంటే మీ ఇంటి వాళ్ళు కూడా యేసు ప్రభుని విశ్వసించినప్పుడు మీరు, మీ ఇంటి వారు అందరూ ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు. రక్షింపబడడం అంటే పాపం నుంచి క్షమాపణ పొందుకోవడము, పరలోకానికి దేవుని దగ్గర నివసించే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. మరి పిల్లలు, దేవుని బిడ్డలు అవ్వాలి అని అంటే మీరు ఏం చేయాలి? మీరు ఆ తీర్మానాన్ని తీసుకోవాలి. నువ్వు యేసు ప్రభుతో ఇలా చెప్పొచ్చు, యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్షణ శిలువలో తీసుకున్నావని నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోమని కోరుకుంటున్నాను, యేసు ప్రభు నామంలో ఆమేనని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆయన బిడ్డగా పిలుచుకునే అర్హతనిస్తాడు, నిన్ను రక్షిస్తాడు,
పాపం నుంచి సంపూర్ణమైన క్షమాపణను దేవుడు నీకు ఇస్తాడు. మరి ఒకవేళ నువ్వు ఇంతకు ముందే యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడిగి నువ్వు రక్షణ పొందావు అని నీకు తెలిసినట్లయితే నీ స్నేహితులకి యేసు ప్రభు గురించి చెప్పాలనే తీర్మానం తీసుకుంటావా? నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. యేసు ప్రభు గురించి నువ్వు ఇతరులకు చెప్పాలి. ఈ పుచ్చకాయని తిన్నప్పుడు నువ్వు నీ స్నేహితులకి ఈ రహస్యాన్ని చెప్తూ వాళ్ళకు కూడా యేసు ప్రభుని పరిచయము చేయగలవు. మరి దేవుడు మనల్ని అందరినీ ఆయన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసి అడుగుదామా? ప్రేమగల ప్రభువా, ఈ పుచ్చకాయల రహస్యాన్ని మాకు తెలియపరిచినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము మీ బిడ్డలుగా ఎలా జీవించాలో, మరి ఇతరులు ఎలాగ మిమ్మల్ని తెలుసుకొని వాళ్ళు కూడా రక్షింపబడగలరు అనే విషయాన్ని మాకు తెలియపరిచినందుకు వందనాలు. మేము మీపై ఆధారపడి మా స్నేహితులకి చెప్పడానికి సహాయం చేయండి. యేసు ప్రభు ప్రేమ కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ, ఇప్పుడు మనం పుచ్చకాయ రసం తెలుసుకున్నాం కదన్నా, ఈ కథ ఎంత గుర్తుందని తెలుసుకున్నాం అన్న. రివ్యూ గేమ్ ఆడదాం. ఇప్పుడు సైమన్ అంకుల్ ఇంకా గ్రేస్ ఆంటీ వచ్చి మనకు రివ్యూ గేమ్ ఆడిపిస్తారు. పిల్లలు, ఇప్పుడు మనం రివ్యూ గేమ్ ఆడుకుందాం. రివ్యూ గేమ్ ఆడుకోవటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఇద్దరం ఉన్నాం కాబట్టి బాయ్స్ కి ఒక క్వశ్చన్, గర్ల్స్ కి ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 500 పాయింట్స్ వస్తాయి. స్క్రీన్ పైన మనకు అది కనపడుతుంది. ఎవరైతే ఆన్సర్ చెప్పలేదో వాళ్ళకి 500 పాయింట్స్ రావు. ఎవరైతే ఏ టీం అయితే ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తుందో ఆ టీమే ఈ గేమ్ యొక్క విన్నర్స్. జాన్ ఎందుకు ఒంటరితనాన్ని అనుభవించాడు? బాయ్స్, వెరీ గుడ్. జాన్ తన పట్టణానికి, తన ఫ్రెండ్స్ కి దూరంగా ఆంటీ వాళ్ళ పొలంలో ఉన్నాడు కాబట్టి 500 పాయింట్స్ టు బాయ్స్. Yes, 500 points. Okay, question to girls. జిమ్ అంకుల్ జాన్ కు ఏ కథ చెప్పారు? Come on girls. Yes, very good. పుచ్చకాయ రహస్యం, 500 points. థర్డ్ క్వశ్చన్ టు బాయ్స్. నల్లని విత్తనాలు దేనిని గుర్తు చేస్తున్నాయి? Yes. బాయ్స్, వెరీ గుడ్. దేవుని నుండి దూరం చేసే పాపానికి గుర్తుగా ఉన్నాయి. 500 పాయింట్స్ టు బాయ్స్. Question to girls. పుచ్చకాయలోని ఎరుపు భాగం దేన్ని గుర్తు చేస్తుంది? Yes girls. Yes, very good. యేసు శిలువలో తన రక్తం కార్చి మరణించాడని గుర్తు చేస్తుంది. వెరీ గుడ్, 500 పాయింట్స్. క్వశ్చన్ టు బాయ్స్. యేసు శిలువ మీద ఎందుకు మరణించాడు? వెరీ గుడ్. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు, మనల్ని క్షమించాలని కోరుకున్నాడు, మనలను ఆయనతో పాటు నిత్యత్వంలో ఉండాలని కోరుకున్నాడు కనుక ఆయన ఇష్టపూర్వకంగా మన కొరకు మరణించాడు. 500 పాయింట్స్ టు బాయ్స్. క్వశ్చన్ టు గర్ల్స్. యేసు మరణించిన తర్వాత మూడో దినాన ఏం జరిగింది? ఎస్ గర్ల్స్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆయన సజీవుడుగా మూడో దినాన లేచాడు. వెరీ 500 పాయింట్స్. క్వశ్చన్ టు బాయ్స్. ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? వెరీ గుడ్. సజీవంగా పరలోకంలో ఉన్నాడు. యేసు సజీవంగా పరలోకంలో ఉన్నాడు. వెరీ గుడ్. 500 పాయింట్స్ టు బాయ్స్. క్వశ్చన్ టు గర్ల్స్. పాపం నుండి రక్షింపబడాలంటే ఉన్న ఏకైక మార్గం ఏది? ఎస్, వెరీ గుడ్ గర్ల్స్. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించడం. 500 పాయింట్స్. క్వశ్చన్ టు బాయ్స్. జాన్ పుచ్చకాయ రహస్యం గురించి తెలుసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నాడు? వెరీ గుడ్. జాన్ యేసుని తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. 500 పాయింట్స్ టు బాయ్స్. క్వశ్చన్ టు గర్ల్స్.
యాండీకి ఏం జరిగింది? ఎస్, కరెక్ట్ ఆన్సర్. యాండీ సుడిగుండంలో మునిగిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. 500 పాయింట్స్. క్వశ్చన్ 2 బాయ్స్. మీరు ప్రభు అయిన యేసుని రక్షకునిగా విశ్వసించినట్లయితే ఆయనతో స్నేహం చేయగలరు. ఆయన స్నేహంతో ఏ విధంగా ఎదగగలరు? కమ్ ఆన్ బాయ్స్, థింక్. వెరీ గుడ్, నైస్ ఆన్సర్. బైబిల్ చదవటం ద్వారా, వాక్యానికి విధేయత చూపటం ద్వారా, ప్రార్థించటం ద్వారా. వెరీ గుడ్, 500 పాయింట్స్ టు బాయ్స్. క్వశ్చన్ టు గర్ల్స్. పుచ్చకాయ రహస్యం గురించి మీరు ఎవరికి చెప్పగలరు? ఎస్ గర్ల్స్, కరెక్ట్ ఆన్సర్. మీ బంధువులకు, స్నేహితులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కు అందరికి మీరు ఈ పుచ్చకాయ రహస్యం గురించి చెప్పవచ్చు. 500 పాయింట్స్. పిల్లలు, ఇప్పుడు మీరందరూ గేమ్ ని చాలా చక్కగా ఆడారు, చాలా చక్కగా సమాధానాలు కూడా చెప్పారు. ఇట్ ఈస్ టైమ్ ఫర్ రిజల్ట్స్. మరి ఏ గ్రూప్ బాయ్స్ కి ఎన్ని పాయింట్స్ వచ్చాయో తెలుసుకుందామా? 3000 పాయింట్స్. గర్ల్స్ బి గ్రూప్ కి 3000 పాయింట్స్. మరి గేమ్ డ్రా అయింది కాబట్టి మీరందరూ చాలా చక్కగా సమాధానాలు చెప్పారు కాబట్టి మీకోసం మేము 10 సైలెంట్ క్లాప్స్ కొడతాం. 1 2 3 4 5 6 7 8 9 10. అన్న, ఇప్పుడు మనం పుచ్చకాయల రహస్యం అందరికి చూపించాలంటే ఏం చేయాలన్నా? ఆర్ట్ వర్క్ చేద్దాం. ఇప్పుడు కృప అంటే వచ్చి మనకు ఆర్ట్ వర్క్ చేస్తారు. పిల్లలు, మనందరికి క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం కదా. మరి ఈ రోజు మనం వాటర్ మెలన్ క్రాఫ్ట్ చేసుకుందామా? మరి వాటికి కావాల్సినవి స్కెచ్ పెన్స్ కావాలి, పేపర్ ప్లేట్ కావాలి, ఇంకా క్రేయాన్స్ కూడా మనం వాడచ్చు. ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. మనము తీసుకున్న ఈ పేపర్ ప్లేట్ ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు తెలుసు కదా, వాటర్ మెలూన్ లో ఏ కలర్స్ ఉంటాయి? గ్రీన్ ఉంటది, బ్లాక్ ఉంటది, రెడ్ ఉంటది, వైట్ ఉంటది. సో ఇప్పుడు మనము వాటర్ మెలూన్ ను చేసుకుందాం. వాటర్ మెలూన్ కలరింగ్ చేసుకొని చక్కగా మనము చేసుకుందాం. ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకుందాం. గ్రీన్ చక్కగా మనము ఈ గ్రీన్ కలరు చక్కగా మీ దగ్గర ఉన్న పేపర్ ప్లేట్స్ కి చక్కగా మీ దగ్గర ఉన్న కలర్ తో ఫస్ట్ గ్రీన్ మనం చూస్తాం కదా. వాటర్ మెలూన్ లో స్టార్టింగ్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది కదా. ఆ గ్రీన్ కలర్ తో మీ దగ్గర ఉన్న స్కెచెస్ తో కానీ, లేదంటే క్రేయాన్స్ తో కానీ, లేదంటే మీ దగ్గర ఇంకా వాటర్ కలర్స్ తో మీరు చక్కగా ఆ పేపర్ ప్లేట్ మీద చక్కగా మీరు గ్రీన్ కలర్, స్టార్టింగ్ మనం గ్రీన్ కలర్ చూస్తాం కదా, ఆ గ్రీన్ కలర్ తో చక్కగా కలరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం అలాగే కలరింగ్ చేసుకున్న తర్వాత అందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, వైట్ కలర్ కూడా మనం చూస్తాం. నెక్స్ట్ వైట్ కలర్ వేసుకుందాం. నెక్స్ట్ ద మెయిన్ కలరు రెడ్ కలర్ చూస్తాం కదా, చాలా చాలా టేస్టీగా ఉండే కలర్ మనం చూస్తాం కదా. ఆ రెడ్ కలర్ కూడా మనము వేసుకుందాం. గ్రీన్ వేసుకున్నాము, వైట్, రెడ్. అందులో మనం సీడ్స్ చూస్తే నల్లటి విత్తనాలు ఉంటాయి కదా. వాటర్ మెలూన్ లో, పుచ్చకాయలో మనకి నల్లటి విత్తనాలు మనం చూస్తాం. నల్లటి విత్తనాలు కూడా వేసుకోండి. నల్లటి
విత్తనాలు మనం వేసుకున్నాం. చూసారు కదా పిల్లలు, మనము గ్రీన్ కలర్ వేసాము, వైట్ కలర్ వేసాము, రెడ్ కలర్ వేసాము, అంతేకాకుండా బ్లాక్ సీడ్స్ కూడా మనం వేసుకున్నాం. అయితే ఇది మనము చాలాసార్లు వింటా ఉంటాం, కానీ ఈ విన్న విషయాన్ని మనము దాచుకోకుండా అనేక మందికి తెలియజేయాలి. ఈ వాటర్ మెలూన్ లో నల్లటి విత్తనాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే పాపానికి సాదృశ్యంగా ఉన్నాయన్నమాట. అయితే రోమా 3:23లో ఏం చెప్పబడుతుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. ఈ ఎరుపు రంగును మనం చూస్తే 1 యోహాను 1:7లో ఏమని చెప్పబడిందంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని తెలియజేస్తుంది. మరి ఈ తెల్ల రంగు దేన్ని సూచిస్తుంది అంటే యేసే మన పాపాల నుండి క్షమిస్తున్నారనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే ఆయన మనల్ని క్షమించడానికి గురించి మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ పచ్చ రంగుని మనం చూస్తే కీర్తనలు 119, 105లో మనం చూస్తే మరి ఈ దేని గురించి తెలియజేస్తుందంటే ఆయన వాక్యము మరి పాదాలకు దీపంను, నా త్రోవకును వెలుగునై అన్నదని తెలియజేస్తుంది. అంటే మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి, చర్చికి వెళ్ళాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అయితే మీకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వాక్యాలు మీరు ప్రతిరోజు ఒక్కొక్కటి రాసుకొని ఈ వెనక రాసుకొని ఈ విధంగా మీరు మొత్తం ఒక్కొక్కటి ప్రతిరోజు రాసుకొని ఇలా మొత్తం మీకు ఈ 5 కూడా మీరు మొత్తం ఇదంతా చేసి మీరు అనేక మందికి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ స్నేహితులకి మీరు ఇది దాచుకోకుండా మీరు అనేక మందికి చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి చేస్తారా పిల్లలు? మీరు చేసి మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పాలి. చేస్తారా? చెప్తారా? అన్న, గోల్డ్ స్వరం ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుందన్న. అవును తమ్ముడు, అక్కతో మాట్లాడుతున్నట్టుంది. వెళ్ళి చూద్దామా? చూద్దాం. నాకొక రహస్యం తెలుసు. ఏ గోల్డీ, రహస్యం ఏంటో చెప్పవా? ఏంటది? రహస్యం నాకు చెప్పవా? అక్క, అది రహస్యం అక్క. అవును, రహస్యం అంటే సీక్రెట్, టాప్ సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. ఓన్లీ ఎవరికి చెప్పకు, నాకు మాత్రం చెప్పవా? అక్క చెప్పొద్దు అక్క, సీక్రెట్ అంటే చెప్పమంటావేంటి? నీకు నేనంటే ఇష్టం లేదా? చాలా ఇష్టం. అయితే నాకు చెప్పొచ్చు కదా, నాకు మాత్రమే చెప్పు చాలు అక్క ప్లీజ్. చెప్పొద్దక్క. నాకు చెప్పు గోల్డీ. అక్క సరదా దగ్గరకు రా. ఇంకా పిల్లలు చూస్తున్నారక్క. తెలుసు, పిల్లలు చూస్తున్నారు. మరి వాళ్ళు లిప్ రీడింగ్ చేసి సీక్రెట్ తెలిసేసుకుంటే? లేదు, వాళ్ళకి ఎవ్వరికి నేనేం చెప్పను. పిల్లలు, మీకు తెలియదు కదా, నేను నీకు చెప్పను, సరేనా? చెప్పు గోల్డీ, నాకు చెప్పు. దగ్గరకు రా. ఇంకా అట్లా ఒక రహస్యం తెలుసు. గోల్డీ, నీకు నేనంటే అసలు ఇష్టం లేదు, నేను నీ ఫ్రెండ్నే కాదు, పో. అక్క లేకపోతే నాకు రహస్యం చెప్పడం లేదు. అక్క, నువ్వు నేను నీకు చెప్పాను అనుకో, నేను చెప్పిన వెంటనే నువ్వు వాళ్ళకి చెప్పేస్తావు. అసలు చెప్తానంటే చెప్తున్నాను, లేకపోతే లేదను. చెప్తానని చెప్పి దగ్గరకు పిలిచి నాకేమో రహస్యం చెప్పడం లేదు, నాకేం నచ్చడం లేదు గోల్డీ. కానీ మరి నువ్వు వాళ్ళకి చెప్పేస్తే? లేదు, నేను చెప్పను పిల్లలకు, నేను అస్సలు చెప్పను. నిజంగా? ఓకే సరే తాత, ఈసారి ఖచ్చితంగా చెప్పాలి, చెప్తా. మోసం చేయవు కదా? ఓకే అక్క, పిల్లలు కళ్ళు మూసుకోమని చెప్పు. ఓకే పిల్లలు, మీరందరూ కళ్ళు మూసుకోండి, నాకు గోల్డీ రహస్యం చెప్తుందంట. ఎందుకంటే లిప్ రీడింగ్ వస్తుంది వాళ్ళకి. సరే, దగ్గరకు రా. ఇంకా గోల్డీ, ఏం చేస్తున్నావు గోల్డీ? అక్క, ఇది సెకండ్ టైం నువ్వు ఇలా చేస్తున్నావు. అంటే మరి నువ్వు వాళ్ళకి చెప్పేస్తే? నువ్వు నన్ను అసలు నమ్మడం లేదు గోల్డీ. అక్క నేను చెప్పానా అని? సరేలే చెప్తాందా. ఈసారి మోసం చేస్తావా? చెప్తా. మోసం చేయవు కదా? చేయను. నిన్న నమ్మచ్చా? నమ్మొచ్చక్క. సరే, అవును గోల్డీ విను, ఇప్పుడు చెప్పు. లేదు, యాక్చువల్లీ ఇది రహస్యమే కాదు. అవును, ఇది అందరికీ తెలుసు. అక్క
విను, పిల్లలందరికీ ఈ రహస్యం తెలుసు. అవును, రహస్యమే కాదు, ఈ వాళ్ళందరికీ తెలుసు. అక్క వాళ్ళకి తెలీదు. కనుక్కుందామా? కనుక్కుందాం. పిల్లలకు తెలుసో తెలీదు, నేను వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాళ్ళ ఆన్సర్లు ఇస్తే వాళ్ళకి తెలిసినట్లు. సరే, కానీ హింట్ ఇవ్వకూడదు. నేను ఖచ్చితంగా హింట్ ఇవ్వను, ఏ క్లూ కూడా అస్సలు ఇవ్వను. సరే అడుగు. సరేనా? ఓకే పిల్లలు, ఫస్ట్ క్వశ్చన్, నిన్ను సృష్టించింది ఎవరు? దేవుడు. చెప్పానా వాళ్ళకి తెలుసని? వాళ్ళకి తెలుసు అక్క. వాళ్ళకి తెలుసు, నేను చెప్తున్నాను కదా. హింట్ ఇచ్చావా? నేను అస్సలు హింట్ ఇవ్వలేదు, నువ్వు వింటున్నావు కదా. అవును. సరే, ఇంకొక రెండో ప్రశ్న, పిల్లలు నిన్ను దేవుని నుండి దూరం చేస్తుండేది ఏంటి? పాపము. చెప్పానా? సరే, ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. చాలా తెలుసు అక్క. అవును, వాళ్ళకి చాలా తెలుసు, ఈ మొత్తం వార్త మొత్తం వాళ్ళకి తెలుసు. అవునా? అవును. నెక్స్ట్ పాయింట్ కూడా తెలుసా? కనుక్కుందామా? ఇంపార్టెంట్ పాయింట్ తెలుసా? అడుగుతాను, ఆగు విను. సరేనా? ఓకే, నేను హింట్ ఇవ్వడం లేదు. ఓకే, మూడవ ప్రశ్న, చివరి ప్రశ్న పిల్లలు, యేసు ప్రభు నీ పాపం కొరకు ఏం చేశాడు? చెప్పేనా? అక్క, యేసు ప్రభు నా పాపం కొరకు మరణించాడు చెప్తున్నారు. అక్క వీళ్ళకి అందరికీ తెలుసు. అవును అయితే, గోల్డీ. అక్క ఇప్పుడు అందరం కలిసి మనకొక్క రహస్యం తెలుసు. గోల్డీ, ఇది రహస్యమే కాదు. అవును, అందరికీ తెలుసు. ఈ వార్తను వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పాలి. అవునా? అవును గోల్డీ, ఇది చెప్పాల్సిన రహస్యమా? అవును, దాచుకోవాల్సిన రహస్యం అయితే అస్సలకి కాదు. ఓహో, అయితే అక్క అందరికి వెళ్ళి చెప్పాలక్క. సరే, ఓకే బాయ్. కానీ నీకంటే ఎక్కువగా మా పిల్లలే వెళ్ళి చెప్తారు. అవునా? అవును. లేదక్క, నేనే ఎక్కువ మందికి చెప్తాను. లేదు, మా పిల్లలైతే ఎక్కువ మందికి వెళ్ళి ఈ రహస్యం గురించి చెప్తారు. నేను చెప్తానక్క. పిల్లలు చెప్తారు. నేను పిల్లలే చెప్తారు. నేను చూద్దామా? అక్క అందరం కలిసి చెప్తాము అక్క. సరే, అందరం కలిసి వెళ్ళి యేసు ప్రభు శిలువ కార్యం గురించి ఈ వార్తను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాం. బాయ్ 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 పిల్లలు. బాయ్ 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 పిల్లలు. పిల్లలు, గోల్డీ తనకు ఒక రహస్యం తెలుసు, కానీ దాన్ని ఎవరికి చెప్పకూడదని తను నిర్ణయించుకుంది. కానీ మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? ఇది దాచిపెట్టవలసిన రహస్యం అయితే కాదు, ప్రతి ఒక్కరికి చెప్పవలసిన వార్త. మీరు కూడా ఈ వాటర్ మెలన్ అంటే ఈ పుచ్చకాయ ఉపయోగించి మీరు ఈ వార్తను ప్రతి ఒక్కరికి చెప్పాలనేదే మా ఆశ. ఎవరికి? మీ స్నేహితులకి, బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మీరు యేసు ప్రభు శిల్వ కార్యం గురించి చెప్పాలి. నువ్వు యేసు ప్రభు బిడ్డవైతే పుచ్చకాయ రహస్యాన్ని, యేసు ప్రభు శిల్వ వార్తను ఇతరులకు వెళ్ళి చెప్తావా? తమ్ముడు, మన ఫ్రెండ్స్ అందరూ పుచ్చకాయ పార్టీ ఎంజాయ్ చేసి ఉంటారు కదా. అవునన్నా, ఇప్పుడు మర్సీ ఆంటీ వచ్చి క్లోజింగ్ ప్రే చేస్తారు. పిల్లలు, మీరు వాటర్ మెలన్ పార్టీ క్లబ్ ని ఎంజాయ్ చేశారని మేము నమ్ముతున్నాం. పుచ్చకాయ రహస్యం అంటే యేసు ప్రభు శిల్వ కార్యం గురించి మీరు మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ మీరు వెళ్ళి చెప్తారని మేము ఆశిస్తున్నాం. ప్రార్థన చేసి మన వాటర్ మెలన్ పార్టీ క్లబ్ ముగించుకుందామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా నాయన, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. మాతో జోన్ జీవితం గురించి మాతో మాట్లాడినందుకు మేము స్తుతిస్తున్నాం. జోన్ యొక్క జీవితం ద్వారా మీ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండడానికి, ఇతరులకు వెళ్ళి పుచ్చకాయ రహస్యాన్ని అంటే యేసు ప్రభు శిల్వ కార్యం గురించి చెప్పడానికి మాకు సహాయపడుతూ వస్తారని విశ్వసిస్తున్నాం. యేసు ప్రభు, ఎందరైతే మీ బిడ్డలయ్యారో అటు బిడ్డలను మీ చేతిలో అప్పగించుకుంటున్నాం. ఎందరైతే మీకు సాక్షిగా ఉంటానని తీర్మానాలు తీసుకున్నారో అటు బిడ్డలను కూడా మీ చేతిలో అప్పగించుకుంటూ మీరు సహాయపడుతూ వస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. బాయ్ పిల్లలు.